ఇప్పుడు కళ్యాణ్ గారు కాకినాడలో చేజ్ చేసి మరీ బోటుని సీజ్ చేస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందన్న. నిజంగా ఒక సింగం సినిమాలో ఎట్లయితే వస్తాడు చూసినావా, అట్లా వచ్చి అమ్మ పట్టుకోవడం నిజంగా మామూలు విషయం కాదన్న. నిజంగా వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇట్లా చేసే వాళ్ళు ఉన్నారో, అసలు చూసి పట్టుకోవడం, ఒక సినిమాలో ఎట్లయితే పట్టుకుంటాడో అట్లా వచ్చి డైరెక్ట్గా పట్టుకోవడం, నిజంగా రాజకీయ నాయకుడు అంటే ఈయన కదా, మనకు కావాల్సింది వీళ్ళు కదా, ఇట్లాంటి వాళ్ళు కదా. అక్రమాలు చేసే వాళ్ళని పట్టుకొని లోపటేసి బంధించడం, ఇట్లాంటి వాళ్ళని పట్టుకోవడం నిజంగా గొప్ప విషయం. అసలు ప్రభుత్వంలో కరెక్ట్గా పనిచేస్తున్నంటే పవన్ కళ్యాణ్ అన్న నిజంగా ఆదర్శంగా నిలిచిండు. అసలు ఇట్లాంటివి చేయకుండా ఇంకా కొత్త మార్పు తేయడానికి అన్న ముందుకు వచ్చింది చూసినా, నిజంగా చాలా గొప్ప విషయం అది. అంటే చాలా వరకు ప్రెజర్ ఉంటుంది, అవును, పొలిటికల్ గా ప్రెజర్ ఉంటుంది, కానీ ఏం తట్టుకోకుండా కళ్యాణ్ గారు వెళ్ళి సీజ్ చేశారు. అవును, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇటువంటివి జరగకుండా చూసుకుంటే నిజంగా ప్రభుత్వం ఎంతో గట్టి స్థాయిలో, నిజంగా నాయకుడు అంటే ఇట్లా నాయకుడు ఉండాలి. పవన్ కళ్యాణ్ అన్న లాంటి నాయకుడు ఉంటే నిజంగా రాష్ట్రం చాలా గట్టిగా నిలబడుతుంది. ఏవి అక్రమాలు కానీ ఇట్లాంటివి ఇంకా చేయడానికి ముందుకు రాదు. సో ఒక ఆదర్శం అనుకోవచ్చు అన్నని. ఓకే, అండ్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు అన్న? ఇది నిజంగా చెప్పుతో కొడతా ట్రోల్ చేస్తే, నిజంగా చెప్తున్నా ఇది. సో ఇదైతే పక్కా. అంటే అవినీతి చేసే వాళ్ళ గుండెల్లో ఏం పరిగెత్తుతుంది ఈ దెబ్బ? అన్న పేరు పరిగెడుతుంది. అన్న పేరింటే నిజంగా వాళ్ళ గుండెల్లో భయం కలుగుతుంది. అట్లా పవన్ కళ్యాణ్ అన్న నిజంగా ఒక ఆదర్శం. అంటే మన సినిమాలలోనే చూస్తాము. అవును, రియల్ లైఫ్లో రియల్ హీరో అంటే పవన్ కళ్యాణ్ అన్న. నిజంగా రియల్ లైఫ్లో ఎంతో నటిస్తారు, కానీ రియల్ లైఫ్లో ఒక సినిమాలాగా వెళ్ళి పట్టుకోవడం నిజంగా మామూలు విషయం కాదు. నిజంగా ఇట్లాంటి వాళ్ళని ఇంకా దొరకబట్టి జైల్లో వేయాలి, బంధించాలి. ఎవరైతే ఇంకా ఫోర్స్ చేస్తుండ్రో అన్న మీద, నిజంగా ఇట్లాంటి వాళ్ళ భవిష్యత్తు చూడడానికి వచ్చిండు మా అన్న. సో అది.